అందరికీ నమస్తే అండి. నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. ముఖ్యంగా, ముఖ్యంగా హిందూ సోదరులకి చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఇంతకుముందు ఇంతకుముందు ఆల్రెడీ మతాలు మారిపోయి మతాలు మారిపోయి ప్రతి ఆదివారం ఒక పుస్తకం పట్టుకొని చర్చిలకు వెళ్తున్నారు. చాలా మంచిదే. అయితే మీరిప్పుడు మతం మారి ఎలాగైతే క్రమశిక్షణగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారో చాలా మంచి విషయమే, కాదనట్లేదు. కానీ మరి హిందూ ధర్మంలో ఉన్నప్పుడు, హిందూ మతంలో ఉన్నప్పుడు ఏ రోజైనా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏ రోజైనా భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, ఇంకా తెలుసుకోవాలంటే 18 పురాణాలు, ఇందులో ఒక్కరోజైనా సరే ఒక పుస్తకం కొని చదువుదామని అనిపించిందా? చదివారా పోనీ? అవునులే, చదివితే ఇవన్నీ చదివుంటే మీరు దానికి ఎందుకు వెళ్తారు? మీరు అందులోకి ఎందుకు వెళ్తారు కదా? అవన్నీ చదవకపోవడం వల్లనే. అవును, అవన్నీ తెలిస్తే ఆ గొప్పతనం ఏంటో మీకు తెలిసి ఉండేది. ఆ గొప్పతనం, ఆ మాధుర్యం తెలియకపోవడం వల్లనే కదా ఎవడు ఏది చెప్తే గొర్రెల్లాగా వినేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంతే కదా? అలాగని నేను అంటే ఎవరిని తప్పు పట్టడానికి గురించి కాదండి, కానీ ఎక్కడ తప్పు జరిగిందా అనేది ఒకసారి ఆలోచించండి. మతం మారడం అనేది అది ఎవరిష్టం వాడిది, కాదనట్లేదు. కానీ నీ దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోకుండా నువ్వు ఇంకొక దానికి వెళ్ళినా సరే దానికన్నా మంచిది వస్తుందంటే అది కూడా మారిపోతావు. ఇప్పుడు హిందూ ధర్మంలో ఏదో బాగోలేదని క్రిస్టియానిటీకి వెళ్ళావు, దానికన్నా ఇంకోటి ఏదో వస్తుందంటే అది కూడా వదిలేసి వెళ్ళిపోతావు అనమాట. అంటే నీకంటూ ఒక ఐడెంటిటీ లేదు, నీకంటూ ఒక ఆలోచన లేదు, నీకంటూ ఒక ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది? నీ ధర్మం గురించి నువ్వు కనీసం తెలుసుకున్నప్పుడు ఎవడేం చెప్పినా సరే వినవు. వరి నువ్వు చెప్పిన కాడు చాలు లేరా, మాకు తెలుసులే, మాకు తెలియని ధర్మం ఏం కాదు, మాకు తెలియని నాలెడ్జ్ ఏమి కాదని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు అనమాట.